నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వం, హోటల్స్లో గది కావాలంటే పెళ్ళైనట్లుగా ధృవీకరణ పత్రాలు చూపాల్సిందే. ధృవీకరణ పత్రం ఏడ దొరుకుతుంది? ఇప్పుడు మామూలుగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, దానికి ఏమైనా పత్రం ఉంటుందా అంటే? కాకపోతే వాళ్ళు అడుగుతారేమో పలానా దాని మీద సైన్ చేసి ఇవ్వమని వాళ్ళ పేర్లతో సహా. ఓయో సంస్థ కీలక నిర్ణయం, తొలుత మేరట్లో అమలు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేస్తారట. ప్రముఖ హోటల్ గదుల బుకింగ్ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం అన్నమాట ఇది. హోటల్స్లో దిగే వారికి కొత్త చెక్ ఇన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపైన పెళ్లి కాని జంటలకు హోటల్స్లో గది ఇవ్వరు. ఈ మేరకు ఈ ఏడాది అమల్లోకి వచ్చేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇక మీదట పెళ్లి కాని జంటలు గదిని బుక్ చేసుకునేందుకు వీలుండదు. ఈ నిబంధనలు తొలుత మేరట్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ఆదివారం వెల్లడించింది. ఓయో సవరించిన విధానం ప్రకారం ఇకపైన ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు జంటలు పెళ్లి ధృవపత్రాలు రుజువును సమర్పించాల్సి ఉంటుందట. అంటే ఖచ్చితంగా వివాహాన్ని నిర్ధారించే గుర్తింపు పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఏం పత్రం ఉంటుంది? జనరల్గా ఎవరికి ఏ పత్రం ఉండదు. మరి ఏదైనా సందర్భంలో ఇలాంటి బుకింగ్లను తిరస్కరించే విచక్షణాధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటల్స్కు అందించింది. మేరట్లోని తన భాగస్వామ్య హోటల్స్లో తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురాబోతున్నది. క్షేత్రస్థాయి అభిప్రాయాలు, సూచనల ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తాము సురక్షితమైన బాధ్యతాయుతమైన ఆతిథ్య విధానాలు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఓయో ఉత్తర భారత రీజియన్ అధిపతి పవాస్ శర్మ చెప్పారట. ఇది కోట్ల బిజినెస్కి ఎదిగిపోయింది ఓయో అన్నది. దాదాపుగా అన్ని హోటల్స్లో ఇవాళ రేపు అన్ని ఓయో హోటల్స్గానే కనబడతా ఉన్నాయి. ఇది ఎంతవరకు అమల్లోకి జరుగుతుంది అని అంటే ఇది అమలయ్యే అవకాశాలు చాలా 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 తక్కువ.